అతని బాధను చూసి నదీదేవత ప్రత్యక్షమైంది. దేవత అడిగిన పరీక్ష. నదీదేవత నీటిలోకి వెళ్లి ఒక బంగారు గొడ్డలిని బయటకు తీసి, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. సోము వినయంగా, కాదు తల్లీ, అది నాది కాదు అని చెప్పాడు. తరువాత దేవత ఒక వెండి గొడ్డలిని చూపించింది. దానికి కూడా సోము, ఇది కూడా నాది కాదు అని సమాధానమిచ్చాడు. చివరగా దేవత అతని పాత ఇనుప గొడ్డలిని తీసింది. సోము కళ్ళు మెరిశాయి. అవును తల్లీ, ఇదే నా గొడ్డలి అని సంతోషంగా అన్నాడు. ప్రతిఫలం: సోము యొక్క అచంచలమైన నిజాయితీకి దేవత ముగ్ధురాలైంది. అతని ఇనుప గొడ్డలితో పాటు ఆ బంగారు మరియు వెండి గొడ్డలిని కూడా బహుమతిగా ఇచ్చింది. సోము ధనవంతుడయ్యాడు, కాని తన నిజాయితీని ఎప్పుడూ వీడలేదు. నీతి: నిజాయితీ అనేది ఎప్పుడూ ఉత్తమమైన మార్గం. స్వల్పకాలిక లాభం కోసం అబద్ధమాడటం కంటే నిజాయితీగా ఉంటేనే శాశ్వతమైన గౌరవం, ప్రతిఫలం దక్కుతాయి.